చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి రాజకీయాలను భ్రష్టపట్టించేస్తున్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే వీళ్ళు చేస్తున్నదేంటి? నిద్ర లేచింది మొదలుకొని జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని ప్రతిరోజు కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఏ కేసులు పెడదాం, ఎలా లోపలేస్తాం అని ప్రతిరోజు డిబేట్లతో, అనుకూల మీడియాల్లో చర్చలతో రాష్ట్రాన్ని భ్రష్టపట్టించేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర అప్పులు కేవలం 2 ఏళ్లలో 3.65 లక్షల కోట్లట. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పరిపాలించి కూడా ఇంత అప్పు చేయలేదు. మరి ఈ అప్పంతా తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏం చేస్తున్నారు అంటే క్వశ్చన్ మార్క్. విద్యార్థులకు మేలు జరగలేదు, నిరుద్యోగులకు మేలు జరగట్లేదు, మహిళలకు మేలు జరగట్లేదు. ప్రజారోగ్యం ఎంత అధ్వానంగా ఉందంటే అందరికీ తెలిసిందే. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. 10 రోజుల ముందు మిస్ అయిన ఒక చిన్నారిని ఇప్పటి వరకు కూడా ఆచూకీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపెట్టలేక 2 చేతులు ఎత్తేసింది. ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టడం, లాకప్ డెత్లు చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది.